ఒక గ్రామంలో శాంతి అనే మహిళ తన భర్త హరీష్ మరియు 2 చిన్నపిల్లలతో కలిసి ఉండేవారు. హరీష్ రోజు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని చాలా కష్టంగా నెట్టుకొస్తూ ఉండేవాడు. 2 వేళల భోజనం కూడా చాలా కష్టంగా దొరికేది. హరీష్ తల్లి కూడా వృద్ధురాలు, అనారోగ్యంతో బాధపడుతుండేది. ఒకరోజు హరీష్కు తీవ్రమైన జ్వరం వచ్చింది. సరైన చికిత్స అందక అతను మరణించాడు. అతనికి విజయ్ అనే తమ్ముడు కూడా ఉండేవాడు. విజయ్ చాలా తెలివైనవాడు, అత్యాశ ఉండే వ్యక్తి. అన్న మృతి తర్వాత కొన్ని రోజులు కుటుంబం కోసం సేవ చేస్తున్నట్టు నటించాడు. ఒకరోజు వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. అమ్మా, అన్న మృతి చెందాడు. వదిన పొలాల్లో పనిచేయరు, కాబట్టి ఈ పన్నంతా నేనే చూడాలి. పేపర్లపై బొటన వేలుపెట్టు. వదినని, పిల్లల్ని నేను చూసుకుంటాను. వృద్ధురాలు అతని మాట నమ్మి బొటనవేలు పెట్టింది. కాని విజయ్ దుర్మార్గుడు. కొద్ది కాలంలో వృద్ధతెల్లిని మోసం చేసి ఇంటి, పొలం, ఆస్తులన్నింటినీ తన పేరుపై రాయించుకున్నాడు. ఆ పొలాన్ని కొద్దిపాటి డబ్బుకి అమ్మేసి గ్రామం వదిలి పారిపోయాడు. తల్లి, నన్ను క్షమించు. నా చిన్న కొడుకు ఇంటి బాధ్యత తీసుకుంటాడు అని నమ్మి పొలం, ఇల్లు అతని పేరునేద రాసేశాను. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. అది విని శాంతి బాధలో కూరుకుపోయింది. పిల్లల్ని, అత్తని ఎలా చూసుకోవాలో అర్థం కాలేదు. ఇంట్లో ఉన్న కొంచెం సరుకులు అయిపోయాయి. పొరుగువాళ్లు వాళ్లకి కొన్ని రోజులే సాయం చేసి చివరకు వాళ్లను వారి పరిస్థితికి వదిలేశారు. ఇంట్లో ఉన్నది ఇవాళకే సరిపోతుంది. రేపటి నుండి పని వెతకాలి. మిమ్మల్ని ఒంటరిగా ఎలా వదిలి వెళ్ళను? అమ్మా, మీరు ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థిస్తారు కదా, ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ రోజుకి కొద్దిపాటి అన్నాన్ని తినబోతుండగా బయట ఎవరో ఒక ముసలాయన పిలుస్తాడు. ఎవరైనా ఇంట్లో ఉన్నారా? ఈ ఆకలితో ఉన్న తాతయ్యకి కొంచెం భోజనం పెట్టండి. శాంతి వెంటనే బయటికి వెళ్లి ఆ వృద్ధుడికి తనకోసం పెట్టుకున్న చివరి అన్నం అతనికి ఇచ్చింది. తాత ఆమెను అన్నీ అడిగి తెలుసుకుని శాంతి దయచూసి ఇలా చెప్పాడు. నీ చేతుల్లో రుచుంది. నీ ఇంటి ముందే దాల్చావల్ అమ్మే చిన్న బండి పెట్టు. ఇదిగో, ఇది మాయా ఉప్పు. ఈ ఉప్పుతో చేసిన భోజనం ఎవరైనా తింటే ఎంతో ఇష్టం పడతారు. ఈ ఉప్పు సంచి ఎప్పుడూ ఖాళీ అవదు. శాంతి తాతకు నమస్కరించి మరుసటి రోజు నుండే దాల్ చావల్ తయారుచేసి అమ్మడం మొదలుపెట్టింది. తాత ఇచ్చిన ఉప్పు వేసి చేసిన భోజనం గ్రామమంతా ప్రసిద్ధి చెందింది. శాంతికి మంచి ఆదాయం రావడం మొదలైంది. కొన్ని రోజుల్లోనే ఒక సహాయకుణ్ణి కూడా పెట్టుకుంది. ఆ సహాయకుడు కిరణ్. అతను చాలా పేదవాడు, కాని తెలివైనవాడు. శాంతి భోజనం రుచిగా ఉందని చూసి ఈర్ష్యపడ్డాడు. చివరకు ఆమె వంట చూస్తూ రుచికి కారణం తాత ఇచ్చిన ఉప్పేనని తెలుసుకున్నాడు. కిరణ్ ఆ రోజు రాత్రి దొంగచాటుగా ఆ మాయా ఉప్పు సంచిని దొంగిలించాడు. శాంతి కుమార్తె ఈ విషయం చూసి తల్లికి చెప్పింది. శాంతి బాధతో కూర్చుని దేవుణ్ణి ప్రార్థించింది. ఆ సమయానికే వంటగదిలో మరో కొత్త ఉప్పు సంచి కనబడింది. తాత ఆశీర్వాదంగా శాంతి తిరిగి వంట మొదలుపెట్టింది. కిరణ్ మాత్రం దొంగిలించిన ఆ ఉప్పుతో చేసిన భోజనం ఎంతో చెడ్డ రుచిగా వచ్చింది. అతని బండి వద్దకు వచ్చినవాళ్లు అన్నం తిని వెంటనే ఉమ్మివేశారు. కిరణ్ ఆ రోజు చాలా నష్టపోతాడు. తరువాత రోజు కిరణ్ శాంతి దగ్గరకు వచ్చి ఏడుస్తూ, అక్కా, నన్ను క్షమించండి. అత్యాశతో తప్పు చేశాను. దయచేసి నన్ను మళ్లీ పనిలో పెట్టుకోండి అని వేడుకున్నాడు. శాంతి హృదయం కరిగి అతన్ని మళ్లీ తన దగ్గర పనిలో చేర్చుకుంది. మనుషులు తప్పులు చేస్తారు, కాని తప్పు తెలుసుకొని మారడం ముఖ్యం. ఇకపై ఎప్పుడూ దొంగతనాన్ని చెయ్యకు. దాని ఫలితం ఎప్పుడూ మంచిగా రాదు అని చెప్పి మన్నించింది. అప్పటినుంచి కిరణ్ కూడా నిజాయితీగా పనిచేయడం ప్రారంభించాడు.